హైదరాబాద్ నగరంలో ఇటీవల వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు కలవరపాటు గురిచేస్తున్నాయి. అంతేకాదు హోటల్ యాజమాన్యాలు సైతం కల్తీలతో పాటు పాచిపోయిన నిల్వ చేసిన పదార్థాలతో బిర్యానీ వంటివి వండుతున్నారు. అపరిశుభ్రత, నాసరికం పదార్థాల వాడకం, సరైన నిల్వ లేకపోవడం, చెడిపోయిన పదార్థాలతో ఆహార పదార్థాలు తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చిన్న బడ్డీ కొట్టి నుంచి బడా హోటల్స్ వరకు ఇదే తంతు. ఏ మాత్రం శుచి శుభ్రత లేకుండా నాసిరకం వంటకాలు విక్రయిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలోని ఓ ఫేమస్ హోటల్లో పాచిపోయిన బిర్యానీ విక్రయించారు. ఓ కస్టమర్ బిర్యానీ ఆర్డర్ చేయగా హోటల్ నిర్వాహకులు పార్సిల్ కట్టి ఇచ్చారు. అయితే ఇంటికి వెళ్లి చూడగా బిర్యానీ మొత్తం పాడైపోయింది. పాచిపోయిన వాసన రావడంతో పొట్లంతోనే కస్టమర్ హోటల్ కు వెళ్లాడు. అక్కడ హోటల్ నిర్వాహకులను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో హోటల్ యాజమాన్యంపై కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెడిపోయిన బిర్యానీ ఇచ్చి నిర్లక్ష్యంగా సమాధానం చెబుతావా అంటూ ఫైర్ అయ్యారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బయట ఫుడ్ తినేవారు, పార్సిల్ తెచ్చుకుని తినేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పాడైపోయిన రైస్ తో వంటకాలు చేస్తున్నారని ఓసారి చెక్ చేసుకోవాలని చెబుతున్నారు. సరే, ఏదో మిస్టేక్ జరిగిందని చెప్పాలి. మిస్టేక్ జరిగిందని చెప్పాలి. నువ్వు ఇటు చూద్దురా అంటే నీ దగ్గర ఉన్నది పేరు మరి ఎట్లున్నది చెప్పు. ఇప్పుడు మటకుండా వేరే ఇప్పుడు నీకు వచ్చిన నాకు వస్తుందబ్బా, నాకు ఎందుకు వస్తుంది? ఫోటో తీసుకోమా, నేను పోయిందా అని చెప్తుంటే మీరు వినకుండా